యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో సికింద్రాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ గారు, ఎన్ఎస్యుఐ జాతీయ కోఆర్డినేటర్ అక్బర్ గారు, కంటోన్మెంట్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హైదర్ గారు, ముషీరాబాద్ సంబంధించిన యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు విక్కీ గారు, ఈరోజు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉన్న కరప్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన పోరాటం మొదలు చేశాడు. భారతదేశంలో ఏ విధంగానైతే పేపర్ లీక్స్ అవుతున్నాయో ఎంతోమంది విద్యార్థులు ఈరోజు మనం చూసాం. భారతదేశంలో భారత్ జోడో పేరుతోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రతి ఒక్క రాష్ట్రాలలో పాదయాత్ర చేయడం జరిగింది. ఆ ఒక పాదయాత్ర సమయంలో అనేక వర్గాల వారిని రాహుల్ గాంధీ గారు స్వయంగా కలుసుకొని వాళ్ళు పడుతున్న బాధలు కావచ్చు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న నిరుద్యోగుల గురించి అనేక యువకులతోని కూడా రాహుల్ గాంధీ గారు కలిసి మాట్లాడడం జరిగింది. ఒకవైపు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అనేక సందర్భాలలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. కానీ దాదాపు 12 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా కనీసం ఉన్న కొంతమంది ఉద్యోగాలు కూడా పీకేసే పరిస్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు బీజేపీ సంబంధించిన పార్టీ వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ చేసిన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో అనేక సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ సంబరాలు చేసే ముందు నరేంద్ర మోడీ భారతదేశాన్ని నిజంగా కూడా ఏం చేసిండో ఒకసారి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన ఎంతో అవసరం ఉందని కూడా చెప్పదలుచుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఎంతమంది మహానాయకులు భారతదేశాన్ని నడిపారో మనందరికీ తెలుసు. మనం చూసినట్లయితే గతంలో పండిత్ జవహర్ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, కేవలం ఒక భజన చేసుకొని వాళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమాల పేర్లు మార్చుకొని 12 సంవత్సరాల గడువును పూర్తి చేసుకున్నారు. ఈరోజు కూడా మనం చూసినట్లయితే ఒక ఓటు చోరీ ఏ విధంగా వాళ్ళు ఓట్లను దొంగతనం చేస్తారో ఈరోజు మొత్తం భారతదేశంలో మనం చూసినాం. మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ దానికి ఒక ఉదాహరణ. మరి ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి మేమందరం కూడా పూర్తి మద్దతు ఇస్తూ రాబోయే 19 తారీఖు నాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఒక మెగా జాబ్ మేళాని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. దాదాపు 100 పైన కంపెనీలతోని కూడా మేము మాట్లాడడం జరిగింది. ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కనీసం ఒక నోటిఫికేషన్ వేసే పరిస్థితిలో కూడా ఆనాడు వాళ్ళు లేకపోయిండే. కానీ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో అనేక విభిన్న విభాగాలలో కూడా ఇవ్వడం జరిగింది. అవే కాకుండా రాబోయే రోజులలో కూడా ఇంకా ప్రైవేట్ సెక్టర్లలో కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి అన్ని విధాలుగా సహకరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా. 100 పైగా కంపెనీస్ ఈరోజు ఇక్కడికి కూడా మా తరఫున మేము కాంటాక్ట్ నెంబర్కి కూడా మీకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తాము. 2-3 రోజులు మీ అందరికీ కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అందుబాటులో ఉండడానికి మా ఒక వాలంటీర్స్గా కూడా అందరు చాలామంది కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ముఖ్యంగా మరొక్కసారి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ పోరాటం అయితే చేస్తున్నారో దానికి మేమందరం కూడా అండగా నిలబడతామని, మరి ఆ నాయకుడి యొక్క జన్మదిన సందర్భంగా జూన్ 19 తారీఖున గాంధీ భవన్లో మెగా జాబ్ మేళా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది.